భారత్ నౌకల మీద అమెరికా వరుసగా దాడులు చేస్తుంది. ఏకంగా మొన్న ఒకే రోజు ముగ్గురు భారతీయులను చంపేశారు. మన ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి మెరైన్ ఇంజినీర్ కూడా అందులో ఉన్నారు. అందులో ఒకరు. అయితే ఈ అంశం మీద దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది. అమెరికా మన భారతీయుల మీద దాడి చేసి చంపడం ఇదొక ఆగ్రహం అయితే, తర్వాత భారత్ స్పందన అసలు ఆశ్చర్యపోతున్నారు దేశంలో ప్రముఖులు. కానీ మీడియా అంతగానే ఏమంటారు, బీజేపీకి అనుకూలంగా ఉన్న కార్పొరేట్ల చేతిలోనే ఉంది కాబట్టి ఆ మీడియా ద్వారా ఎక్కువ చర్చకు రానివ్వకుండా చూస్తూ ఉన్నారు. కానీ ట్విట్టర్లో కూడా తీవ్ర ఆగ్రహం, మన భారతీయులను అమెరికా చంపినటువంటి ఘటనను ఖండించుకుంటూ మన ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ఏదైతే ఉందో, ఆ ప్రకటనలో అమెరికా పేరు కూడా ప్రస్తావించే ధైర్యం చేయలేకపోవడం, పైగా కొన్ని పదాలు అంటే మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విడుదల చేసిన ప్రకటన ఏంది, దాడులైతే అమెరికా చేసిందే, అయితే వాళ్ళు దాడి చేసిన 3 నౌకల్లో 2 అమెరికా విధించిన ఆంక్షల జాబితాలో ఉన్నాయట. వాటిలో ఒకటి నిబంధనలను పాటించని నౌకగా అమెరికా పరిగణించిందట. మన భారత్ ఇదేదో మరి అమెరికా నుంచి వచ్చిన ప్రకటన కాదు, మన భారత్ నుంచి వచ్చే ప్రకటన. అమెరికా విధించిన ఆంక్షలు 2 నౌకలు ఉన్నాయట, అందులో ఒకటి వాళ్ళ ఆంక్షలు పాటించిన నౌకగా అమెరికా భావించిందట. ఇదా ఒక దేశం ఖండించాల్సిన విషయం? ఒక దేశం ఇట్లా స్పందిస్తుందా? అరే నీ పాసుగుల, అమెరికా పేరు చెప్పాలన్నా వణికిపోతూ ఉన్నారు వీళ్ళు. అయితే ఈ అంశం మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ కట్టోల్ భట్టాచార్జీ అయితే ఆయన ట్విట్టర్లో పెడుతూ, భారతీయ పౌరులపై హెల్ ఫైర్ క్షిపణులు ప్రయోగించిన తొలి ఘటన చరిత్రలో ఇదే కావచ్చు. మన క్వాడ్ భాగస్వామి అంటే అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా భాగస్వాములు కదా క్వాడ్లో. మన క్వాడ్ భాగస్వామి నిజంగా ఒక అద్భుతాన్నే చేసింది. అంటే ఏకంగా మన పౌరుల మీద హెల్ ఫైర్ క్షిపణులనే ప్రయోగించిందట. మన భాగస్వామి అద్భుతం చేస్తుందని సెటైరిక్గా స్పందించారు. అండ్ భారత మాజీ విదేశాంగ కార్యదర్శి అండ్ రష్యాలో మాజీ రాయబారి కూడా ఆయన కన్వర్ సిబాల్, ఆయన ఏమంటారంటే, ఆంక్షలు, నిబంధన ఉల్లంఘన ఇటువంటి పదాజాలాన్ని ఉపయోగించడం ద్వారా అమెరికా చర్యలను భారత్ పరోక్షంగా సమర్థిస్తుందా? కనీసం దీని మీద అమెరికా సెంట్రల్ కమాండ్ విచారం కూడా వ్యక్తం చేయకపోవడం ఏంటి? మన భారతదేశంలో చనిపోయినట్లు అమెరికా నావికులు కనుక మరణించి ఉండింటే మాత్రం అక్కడ అమెరికాలో ఒక పెద్ద తుఫాన్ లాంటిది వచ్చేసేది అని చెప్పి ఆయన స్పందించారు. చాలామంది తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు 3 చనిపోతే అదేంటో ఆశ్చర్యంగా మీడియాలో పెద్ద వార్త కాలేదు, అంతర్జాతీయంగా అది పెద్ద అంశం కాలేదు. అదే అమెరికా వాళ్ళల్లో ఒక్క పౌరుడు మరణించిన పరిస్థితి మరోలా ఉండేది అని బ్రహ్మా చల్లాని అని ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు ఆయన కూడా తీవ్ర ఆగ్రహాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చాలామంది స్పందిస్తూ ఉన్నారు, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు మన వాళ్ళ స్పందన చూడండి. అమెరికా విధించిన ఆంక్షల్లో ఈ నౌకలు ఉన్నాయట, ఆ ఆంక్షలు ఉల్లంఘించారని అమెరికా భావించి దాడి చేసిందట. అమెరికా స్పందన కదా మన భారతీయ స్పందన. ఇలాంటి నాయకత్వాన్ని కూడా గొప్పగా జబ్బలు జరుచుకొని ప్రమోట్ చేస్తున్నారు కొందరు, పని కట్టుకొని పిరికి వాళ్ళు అని అంటే. కనీసం మీడియా అనబడేది లేదు కాబట్టి అది ఇంత యథేచ్ఛగా చెల్లుబాటు అయిపోతూ ఉన్నాయి. ఎంత బలహీన నాయకత్వం రా బాబోయ్.